శ్రీ సరస్వతి నమస్తుభ్యం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మన అక్కినేని నాగేశ్వరరావు కళాశాల వజ్రోత్సవాల్లో ఈరోజు స్టూడెంట్స్, ఓల్డ్ స్టూడెంట్స్ ఆల్సో ఇన్వైటెడ్ డే. ఈ మీటింగ్ విచ్చేసిన అత్యరథ మహారథులు జస్టిస్ శ్రీ భట్టు దేవానంద్, ముఖ్య అతిథి నాగేశ్వరరావు గారి తనయుడు శ్రీ అక్కినేని నాగార్జున. ఉదయం నేను హాజరైనప్పుడు అప్పటికి వచ్చి ఉన్న ముఖ్య అతిథుల్లో డాక్టర్ అద్వై భూషణ్, డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, ఎక్స్ఎంపీ, నాగేశ్వరరావు గారి కుమార్తె శ్రీమతి సుశీల గారు, స్థానిక శాసనసభ్యులు శ్రీ వెనుగండ్ల రాము గారు, పామరు శాసనసభ్యులు శ్రీ వర్ల కుమార్ రాజా గారు. ఈ పెద్దలందరికీ నా సాష్టాంగ నమస్కారాలు. కళాశాల పాలకవర్గ సభ్యులు, డైమండ్ జూబిలీ కమిటీ సభ్యులు, వారికి నా నమస్కారాలు. పాత ప్రస్తుత విద్యార్థులకు, ఇక్కడికి విచ్చేసిన పెద్దవారికి నా నమస్కారాలు. నా తోటి వారికి అభినందనలు. నాకంటే చిన్నవారికి, ప్రస్తుత విద్యార్థులకు నా ఆశీస్సులు. ఇక నేనెవరు? ఈ కాలేజీ నాకేమిచ్చింది? నేను ఈ కాలేజీ ఓల్డ్ స్టూడెంట్. 1976-77 అంటే సిల్వర్ జూబిలీ మాతో పాటు ఇంటర్ చదివిన వాళ్ళు జూనియర్ ఇంటర్ వాళ్ళు ఉండగా జరిగింది. నేను అప్పుడు వేరే కాలేజీలో చదువుతూ సీనియర్ ఇంటర్ ఇక్కడ వచ్చాను. ఆ సమ్మర్లో ఎప్పుడో జరిగింది. బట్ మాది పక్కన గ్రామం అవడంలో వెళ్తూ నేను కూడా ఆ జూబిలీలో ఉన్న చూశాను ఆ సమావేశాలు. జగన్మోహన్ గారు, బట్ అప్పటికి స్టూడెంట్ కదండి. అకాడమిక్ ఇయర్ ఓపెన్ అయినాక సీనియర్ ఇంటర్కి 77లో అడ్మిట్ అయ్యాను. బట్ ఆ ఫీల్, ఆ పల్స్ ఉంది. గోల్డెన్ జూబిలీ 25 years బ్యాక్ జరిగింది. సో డిగ్రీ మొదటి 2 సంవత్సరాలు బీకామ్ వేరే ఊరిలోని వేరే కాలేజీలో చదివి ఫైనల్ ఇయర్ మళ్ళా ఏఎన్ఆర్ కాలేజీకి వచ్చాను. అది 80-81. ఈ కాలేజీ నాకు ఏమి ఇచ్చింది అనుకుంటే, నేను మెట్రికులేషన్ మేబీ ఆటలమ్మ, జ్వరము అన్నీ ఉన్నాయి, ఎగ్జామ్ రాయొద్దన్నారు, రాశాను. మంచి మార్కులతో ఫస్ట్ క్లాస్ వస్తుందని మేనేజ్మెంట్ అనుకుంటే హై సెకండ్ క్లాస్తో పాస్ అయ్యాను. అది కూడా భగవంతుడి దయ. నేను అంతకుముందు నెల రోజుల ముందు చదివిన్నదే రాయగలిగి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో నేషనల్ స్పోర్ట్ హాకీ ఆడేవాడిని ఆ కాలేజీలో, వేరే కాలేజీ. సీనియర్ ఇంటర్లో కొంచెం సీరియస్గానే తీసుకుని సిఈసి అవడంలో మరి స్కోరింగ్ తక్కువ ఉంటాయి కాబట్టి సివిక్స్ లాంటి ఎకనామిక్స్ థియరీ పేపర్లు హై సెకండ్ క్లాస్ మాత్రమే వచ్చింది. అయితే ఆ 2 సెక్షన్లో సి కానీ డి సెక్షన్లో కానీ ఫస్ట్ క్లాసులు చాలా బహు తక్కువ వచ్చి ఉన్నాయేమో, గుర్తులేదు నాకు. బట్ ఏదైనా సింగిల్ డిజిట్ అయితే మించి కాదు. నేను హై సెకండ్ క్లాస్ పర్లేదు అనుకున్నాను. అంటే నా ఉద్దేశం,
నేను సగటు విద్యార్థి ఐక్యూలో అని అప్పుడు ఇప్పుడు కూడా అనుకుంటాను. ఆర్థికంగా కూడా సగటు మనిషినే అప్పుడు. ఇప్పుడు కొంతగా బెటర్ అయ్యానేమో. కాబట్టి మరి ఇక్కడ వస్తే నాకేమైంది, డిగ్రీ మొదటి 2 సంవత్సరాలు నేను వేరే ఊర్లో కాలేజీలో చదివితే అప్పుడు అక్కడ ఇద్దరు ఫిజికల్ డైరెక్టర్స్ ఉండటం, నా క్లాస్మేట్స్ వాళ్ళు కానీ ఎంకరేజ్ చేయడంతో నేను రకరకాల క్రీడల్లో నేర్చుకున్నాను. హాకీ లేదు అక్కడ, జూనియర్ ఇంటర్లో చేసిన హాకీ, షటిల్, బ్యాడ్మింటన్. తర్వాత స్ప్రింట్ ఎంతో లైక్ చేశాను. 500 మీటర్లు, 1000 మీటర్లు, 5000 మీటర్లు, 10,000 మీటర్లు, అలా ఏదో చిన్న చిన్న ప్రైజులు వచ్చినాయి. కానీ మరి కొద్దిగా స్పోర్ట్స్కి టైం కేటాయించడం మూలంగా కానీ ఏదైనా కానీ నాకు అక్కడ పర్సంటేజ్ బీకామ్ 2 సంవత్సరాల్లో 57% మాత్రమే వచ్చింది. మళ్ళా ఇక్కడ మన కాలేజీ ఏఎన్ఆర్ కాలేజీకి వచ్చాను. అయితే ఇక్కడ కష్టపడటంతో కానీ అది రెండో మాట. మొదటిది ఇక్కడి ఎక్సలెంట్ ఫ్యాకల్టీ కోచింగ్తో కానీ, రెండోది నేను కష్టపడుతున్నా, మూడోది భగవంతుడి దయ వల్ల కానీ నేను 83.6% తెచ్చుకోగలిగాను ఫైనల్ ఇయర్లో. సో అది ఫస్ట్ 2 years 57 కలిపి అగ్రిగేట్ బీకామ్ మొత్తంగా 70% పైన డిస్టింక్షన్ సాధించగలిగాను. ఈ కాలేజీ యాజమాన్యం లేకపోతే ఈ కాలేజీ అధ్యాపక బృందం, పర్టికులర్గా కామర్స్ డిపార్ట్మెంట్ వారి ఇచ్చిన కోచింగ్ లేకపోతే గైడెన్స్ ఆర్ మెంటర్షిప్ వీటన్నిటితో. సో అప్పటికి ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్గా ఉండేది 81లో. వారి నుంచి నాకు నేషనల్ మెరిట్ స్కాలర్షిప్, ఫర్దర్గా పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంకామ్, ఎంబీఏ, లా, ఇలా ఏదైనా కోర్స్ చేసుకుంటే ట్యూషన్ ఫీజు వైవర్, హాస్టల్ ఫీజు వైవర్ అండ్ స్టైపెండ్ పర్ మంత్. సో ఒక అబోవ్ యావరేజ్ స్టూడెంట్ ఒక డిస్టింక్షన్ సాధించి ఒక నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించే స్టేజీకి ఈ కాలేజీ నన్ను ఒక ర్యాకెట్ లాగా నడిపింది. ఒక రాతిని ఒక శిల్పకళాకారుడు దేవుడి విగ్రహంగా మలిచినట్టుగా సగటు ఐక్యూ ఉన్న నన్ను ఒకే ఒక సంవత్సరం ఫైనల్ ఇయర్ మార్చేసి నా భవిష్యత్తుని, అకాడమిక్ కెరీర్. ఎందుకు నేను నా కుటుంబం జీవితాంతం ఈ కాలేజీకి రుణపడిపోయాం. అయితే రుణం తీర్చుకోవాలి కదా. అయితే ఈ పంథ అకాడమిక్ ఎక్సలెన్స్ అక్కడ ర్యాకెట్ స్టార్ట్ అయింది. ఇప్పటికీ మార్చి 81లో నేను పాస్ అయినాక 44 సంవత్సరాల 9 నెలలు గడిచినట్టు డిసెంబర్ 25కి. ఈ ప్రయాణంలో నేను ఒక ప్రొఫెషనల్ కోర్సు సిఏ ఇంటర్ విజయవాడ సెంటర్ ఫస్ట్తో, గుడివాడలో ఆల్ టైమ్ రికార్డ్ 4 సంవత్సరాల 3 నెలల్లో సిఏ పూర్తి చేసే వరకు, అంతకుముందు కనీసం 2 పంచవర్ష అంటే 10 సంవత్సరాలు పైబడి తీసుకున్నారు గుడివాడలో యావరేజ్ నా
సీనియర్స్ నా ముందు వాళ్ళందరూ కూడా ఆయా టైంలో కాలేజీ ఫస్ట్ ఆర్ సెకండ్ వాళ్ళే. ఇక్కడ కానీ పక్క కాలేజీలో కానీ పక్క ఊర్లో. బట్ ఈ ఫౌండేషన్ నాకు రాక్ సాలిడ్ ఫౌండేషన్తో నేను అది సాధించగలిగాను. అది కామనే. అక్కడి నుంచి దరిమిలా ఇప్పటికి సిఏ కాకుండా 25 కోర్సెస్ చేశాను. లేటెస్ట్ లాస్ట్ ఇయర్ 3 కోర్సులు. ఇప్పుడు ప్రజెంట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పే AI. దానికి ముందు సంవత్సరమే చాట్ జీపీటీ. అవి 3 కోర్సులు కాకుండా కరెంట్ ఇయర్ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలలో మళ్ళీ 3 కోర్సులు. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీది RERA యాక్ట్, ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ ADR యాక్ట్, అండ్ ఫేమా ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్. ఇప్పుడు అమెరికాలో ట్రంప్ పాలసీ ఎఫెక్ట్లో మోర్ రెలవెంట్గా అయింది. మనకి టౌన్లో ప్రతి ఇంటిలో కాకపోతే ఇల్లు వదిలి ఇంట్లో పర్టికులర్గా పోస్ట్ కాలనీస్లో ఒక NRI ఉన్నారు. అందుకని ఇప్పుడు ఆ కోర్సు 1999 నుంచి ఆ చట్టం ఉన్న ఇప్పుడు రెలవెంట్ అని ఇప్పుడు చేయడం జరిగింది. దట్ ఈస్ ఎ సర్టిఫైడ్ కోర్స్. దాని ఎగ్జామ్ నవంబర్లో జరిగింది ఆన్లైన్. ఆ డిస్టింక్షన్ వరవడి కంటిన్యూ అవటంలో లేటెస్ట్ కోర్స్ అది 71%తో పాస్ అయ్యాయి. అంటే డిగ్రీలో 70 డెసిమల్లో ఉన్న మార్కులు ఐఎమ్ 65. కానీ సేమ్ స్పీడ్ 71%. ఇది కాకుండా మాకు ఈ సంవత్సరం రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ ప్రకారంగా ఉదయం 10 గంటలకు మొదలెడితే రాత్రి 11:45 క్లోజ్ అయ్యింది మొదటి రోజు డిస్కషన్. అది 3 days మ్యారథాన్ సెషన్. ఇండియాలో ఉన్న RERA గురించి అవగాహన ఉన్నాడని అక్కడ చేయడం. ఇన్స్టిట్యూట్ సెలక్షన్ 56 మంది మెంబర్స్ CS. మాజీ మంత్రి, కేంద్ర మంత్రి, చార్టర్డ్ అకౌంటెంట్, మన రాష్ట్రం నుంచి రాజ్యసభకి వెళ్ళి రైల్వే మంత్రి చేసిన ఎవరో చెప్పాం ఒరిజినల్ శివసేన, ఆయన్ని వాజ్పేయి గారు బీజేపీలో తీసుకున్నారు. వరల్డ్ వైడ్ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ ప్రాజెక్ట్ మీద డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసిన CA. ఆయన కజిన్ నాకు కోర్స్ కోఆర్డినేటర్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి RERA చట్టం సెంట్రల్ ప్రభుత్వం చేసిన రూల్ మేకింగ్ పవర్స్ స్టేట్స్కి ఇచ్చారు. అది రాజ్యాంగంలో యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్ ప్రకారంగా. అయితే ఒక్కో స్టేట్లో ఒక్కో రకంగా ఉన్నాయి రూల్స్, యూనిఫామ్గా లేవు. ఒక ప్రమోటర్ బెంగళూరులో చేస్తారు, హైదరాబాద్ చేస్తారు, అమరావతిలో చేస్తారు, ఇంకో స్టేట్లో చేస్తారు. ఒక్కొక్క స్టేట్లో ఒక్కో రూల్ ఉంటుంది. కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. వాళ్ళ రిప్రజెంటేషన్ మేరకు మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్, యూనియన్ గవర్నమెంట్, CA ఇన్స్టిట్యూట్ని మీరు అన్ని స్టేట్స్ స్టడీ చేసి 29 బెస్ట్ తీసుకుని, వరల్డ్లో ఉన్న అదర్ కంట్రీస్ ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకుని, స్టాండర్డ్స్ తీసుకుని మాకు ఒక కంపైలేషన్ ఇవ్వండి. దాన్ని యూనియన్ గవర్నమెంట్ స్టేట్స్ అన్నింటికి పంపించి వారితో పర్సూ చేస్తాం. ఆ యజ్ఞంలో నేను కూడా ఒక సమితి 56 మంది CA. అలాగే అమిత్ షా గౌరవ మంత్రి, హోం మంత్రి. కానీ చాలామంది తెలియదు ఏంటంటే ఆయన దగ్గర ఇంకో పోర్ట్ఫోలియో ఉంది. దట్ ఈస్ కోఆపరేటివ్. అసలు కోఆపరేటివ్ అనేది ఎక్కడైనా కూడా
ఏ రాష్ట్రంలో గతంలో ఏ కేంద్ర ప్రభుత్వంలో అయినా వ్యవసాయ శాఖ మంత్రి దగ్గర ఉంటుంది ఆ శాఖ. అవి రెండు దే గో టుగెదర్, న్యాచురల్ కాంబినేషన్. బట్ మోడీ గారు, అమిత్ షా గారు గుజరాత్లో అమూల్ సక్సెస్ చూశాక, పాల విప్లవం, వైట్ రెవల్యూషన్, లిజ్జత్ పాపడ్ సక్సెస్ స్టోరీ చూశాక, ఇండియాలో ఎక్కువ మంది వ్యవసాయదారులు లేకపోతే వ్యవసాయం మీద ఆధారపడే వ్యక్తులు, వ్యవసాయ కూలీలు, అనుబంధ వృత్తుల్లో వాళ్ళు. కాబట్టి నేషనల్ వైడ్ యూనియన్ మినిస్టర్ దాని మీద ఫోకస్ తీసుకుని, ఇప్పుడు మనకి చాలా పెద్ద గ్రామాలన్నింటిలో ఉన్నాయి, కొన్ని చోట్ల చిన్న గ్రామాలకైతే దగ్గరలో పెద్ద గ్రామాలకు కలిపి ప్రాథమిక వ్యవసాయ సహకార పాపక సంఘాలు ఉన్నాయి. మన జిల్లాలో కృష్ణాలో అయితే 225 ఉన్నాయి సుమారు. కంబైన్డ్ జిల్లాలో అయితే ఇంతకు మించి కలిపితే ఒక 500 వరకు ఉండొచ్చు. ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కువ ఉంటాయి కాబట్టి. అలాగే పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలు, మిల్క్ ప్రొడ్యూస్, అగైన్ రైతులే. రైతుకి బాడీ అనేది అనుబంధ పరిశ్రమ. అవి 450 పైగా రిజిస్టర్డ్ సంఘాలు ఉన్నాయి. దానిలో 64 యాక్ట్లు తక్కువ, ఒక 50. 400 సొసైటీలు ఎన్టీ రామారావు గారు, అమూల్ కురియన్ సారు ఇక్కడ 95లో మ్యూచువల్ ఎయిడ్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ తెచ్చిన దానికి అనుగుణంగా రిజిస్ట్రేషన్ అయింది. సో ఈ పాల సొసైటీలు 12 సంవత్సరాల పైగా నేను స్టాట్యూటరీ యాక్ట్ చేయడంతో ఒక 5,000 పైన ఆడిట్ రిపోర్ట్. అలాగే పిఎస్సిఎస్లు నాకు అలాట్ చేసి 12, నా పార్ట్నర్ గారికి అలాట్ చేసి 4, 16, 3, 12, 15, మా సన్ సిఏకి అలాట్ చేసి 4, అంటే 19 సొసైటీలు రీసెంట్గా ఒక ఇయర్కి మంత్లీ ఇంటర్ కంకరెంట్ ఆడిట్ చేయడంతో ఒక సిఏ ఏ పని చేస్తున్నాడో నా అల్మా మ్యాటర్ సిఏ ఇన్స్టిట్యూట్కి ఎప్పటికప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంది. ఎలా wherever a CA certifies an audit report or a report or a certificate, ముందుగా ఒక నంబర్ ఇన్స్టిట్యూట్ నుంచి తీసుకోవాలి, యుడిఐఎన్. సో ఏ పార్టీకి ఏ పర్పస్కి ఇస్తున్నా కొన్ని అంకెల సమాచారం అడుగుతారు, ఒక 6-7 ఇన్ఫర్మేషన్స్. అంటే కాన్ఫిడెన్షియాలిటీ ఉంటుంది, స్టిల్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది. అవి చెప్పే దాన్ని బట్టి ఇన్స్టిట్యూట్ తెలుసు నేను ఎన్ని కోఆపరేటివ్ యాడ్ చేశాను, లేకపోతే అదర్ అసైన్మెంట్స్ చేశాను. అలా నన్ను ఎక్స్పర్ట్గా ఐడెంటిఫై చేసి, ప్లస్ సిఏ ఇన్స్టిట్యూట్లో నేను ఇంతకుముందే సెంట్రల్ కమిటీ ఆన్ కోఆపరేటివ్స్ అండ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్లో అప్పటికి నా కాంట్రిబ్యూషన్స్ మధ్యలో ఈ ప్రాసెస్ మధ్యలో జరిగినప్పుడు 7 సంవత్సరాల క్రితం నన్ను ఐడెంటిఫై చేసుకుని అదర్ స్టేట్స్లో సిఏ మెంబర్స్కి కంటిన్యూయింగ్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ క్లాసెస్కి పంపించారు. అది బెంగళూరు వెళ్ళాం, కర్ణాటకలో, అటు లక్నో, కాన్పూర్, యూపీలో. అంటే నాకు వెసులుబాటు లేక కొన్నిసార్లు వెళ్ళలేకపోయినా ఇక్కడ ఉన్న ప్రీ ఆక్యుపైడ్ పొజిషన్స్ మూలంగా. బట్ వాళ్ళు అడిగిన డేట్కి నాకు అవకాశం ఉంటే మాత్రం ఎప్పుడైనా ఇన్స్టిట్యూట్ కాల్స్కే బయలుదేరుతాను. ఇప్పుడు ఇవి ఎప్పటియో 64 చట్టం అంతా లేదు, ఇప్పుడున్న లేటెస్ట్ డిజిటల్ అకౌంటింగ్ ఆడిట్స్ టెక్నిక్స్ మార్పులు. సో అమిత్ షా గారు ఇన్స్టిట్యూట్ని లేటెస్ట్ వరల్డ్ వైడ్ స్టడీ చేసిన అకౌంటింగ్ రోబోస్ట్ ఆడిటింగ్ స్టాండర్డ్స్ కావాలి, రోబోటిక్. సో ఆ పనిలో 46 మంది ఉన్నాం, ఏపీ నుంచి నేను ఒక్కడే.
లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఆఫ్ ది అసైన్మెంట్స్, మన స్టేట్లోని యంగ్ డైనమిక్ ఎడ్యుకేషన్, హ్యూమన్ రిసోర్సెస్, ఐటీ ఎట్సెట్రా ఈ-గవర్నెన్స్ మినిస్టర్ నన్ అదర్ దాన్ శ్రీ నారా లోకేష్. రేపు ఆయన వస్తే మన అదృష్టం. ఈజ్ దేర్ ఇన్ ద గెస్ట్ లిస్ట్, చీఫ్ గెస్ట్. ఆయన కమిషన్ చేశారు మా ఇన్స్టిట్యూట్కి సమ్వేర్ ఇన్ ఆగస్ట్ 25లో. పర్టికులర్గా ఈ ఏఎన్ఆర్ కాలేజీ లాగా విద్యా సంస్థలన్నిటికీ అప్లికబిలిటీ ఆంధ్రాలో ఆంధ్రప్రదేశ్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 2006 అది ఆయనకి ఏమాత్రం అసలు ఆయన ఫంక్షన్ బ్లాక్ టేప్, రెడ్ టేపిజం, నెగ్లిజెన్స్ స్ట్రక్ అయిపోవడం ఫైల్స్. సో ఆన్లైన్ రియల్ టైం రిజిస్ట్రేషన్ ఇవ్వడానికి, రెన్యూల్ ఇవ్వడానికి విద్యా సంస్థలకి, ఇవన్నీ వాణిజ్య సంస్థలు కాదు, సేవా సంస్థలు. ఆ ప్రాసెస్లో ఎక్కడన్నా సర్ప్లస్ ఉండొచ్చు కానీ దట్ ఈస్ నాట్ ఏ ప్రాఫిట్. ప్రాఫిట్ అంటేనే పాపం సింగ్. ఇటు ఎడ్యుకేషన్ కానీ, అటు హెల్త్ కానీ, లేదా రిలీఫ్ ఆఫ్ ది పూర్, ఈ మూడింటికి కేంద్రం కూడా అంతే ప్రాధాన్యత ఇస్తుంది. వాటికి 1280 రిజిస్ట్రేషన్స్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో. ఈయన టోటల్గా ఈ యాక్ట్ నాకు వద్దు, రీవ్యాంప్ చేసేది. లెట్ us డ్రాప్ ఇట్, స్క్రాచ్ ఇట్ అండ్ త్రో ఇట్ ఇన్ ది డస్ట్బిన్. ఫ్రెష్గా నాకు లేటెస్ట్ ట్రెండ్స్లో ఆల్ స్టేట్స్ ప్లస్ అవుట్ సైడ్ ది ఇండియా స్టడీ చేసి నాకు బెస్ట్ ప్రాక్టీసెస్ ఇవ్వమన్నారు. ఆ పనిలో 5 నియోగించబడ్డాం. వన్ సచ్ పర్సన్ ఈస్ మీ. ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ? నాట్ టు బోల్స్టర్ మీ. నేను ఇంకా అమెరికన్ క్వాలిఫికేషన్స్ కూడా చేసి అవి చెప్పలే ఇక్కడ, చికాగో ఎట్సెట్రా. ఇది అంతా ఆ ఫౌండేషన్ ఏఎన్ఆర్ కాలేజీ బీకామ్ ఫైనల్ ఇయర్లో పడిన ఫౌండేషన్ మీద ఈ లేయర్స్తో మల్టీ స్టోరీడ్ అకాడమిక్ ఇదైంది. దానికోసం మరి ఇంత పెరిగాక కాలేజీకి ఏదన్నా చేయాలి కదా. నాకు మొదటి అవకాశం 92 ఫర్ షూర్, 91 డౌట్ఫుల్. కాలేజీ వారు అడిగారు మేనేజ్మెంట్. పీజీ డిపార్ట్మెంట్ హెడ్ రిటైర్ అయ్యారు బై సూపరాన్యూషన్. ఎర్లియర్ ట్యాక్స్ ఆయన చెప్పేవారు, ఇన్కమ్ ట్యాక్స్. అది మీరు హ్యాండిల్ చేయండి బీయింగ్ ఏ ప్రాక్టీషనర్. అప్పుడు నేను 86లో ప్రాక్టీస్లో కూర్చున్నాను కాబట్టి ఓకే నేను చేయగలను అనేది వాళ్ళకు ఒక ఉంది. నేను చేస్తాను సార్, నా ఆఫీస్ అవర్స్ క్లాష్ రాకుండా ఫ్రైడే ట్యూస్డే మార్నింగ్ 8 నుంచి 9:40 వరకు 2 periods. ఆఫీస్ 10కి నేను అటెండ్ అవ్వాలి. ఆ 4 hours పర్ వీక్ అయితే నా సిలబస్ అయితే డెఫినెట్గా నేను కంప్లీట్ చేసుకోగలను అని చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అది ఒక బ్యాచ్ చెప్తే రిప్లేస్మెంట్ తీసుకుంటాను అనుకున్నాం. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. బట్ ఇట్ సో హ్యాపెండ్ 3 బ్యాచ్లు చెప్పారు. సో నా రీపేమెంట్ అక్కడ స్టార్ట్ అయింది. తర్వాత కేంద్ర ప్రభుత్వంలో కంపెనీల వ్యవహారాల శాఖ మరి ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ ప్రొటెక్షన్ ఫండ్, అన్క్లైమ్డ్ డివిడెండ్స్ అవన్నీ దానికి వెళ్ళిపోతాయి, అన్క్లైమ్డ్ షేర్స్. దాన్ని ఈ దేశంలోని పెట్టుబడులు పెట్టే వారి కోసం వినియోగించాలనే సత్సంకల్పంతో ఫైనాన్షియల్ లిటరసీ, అఫ్కోర్స్ ఎంకామ్ ఎంబీఏ పిల్లలు కొంతవరకు కలవచ్చు, బట్ సైన్స్ కంప్యూటర్ కోర్స్ పిల్లలకు తెలియకపోవచ్చు. ఒక కాలేజ్ స్టూడెంట్సే కాదు, అవుట్ సైడ్. అందుకని నేను ఒక ఫ్యాకల్టీగా నన్ను ఐడెంటిఫై చేస్తే రిసోర్స్ పర్సన్గా ఫస్ట్ నేను ఏఎన్ఆర్ కాలేజీలో ఎంకామ్ ఎంబీఏ వాళ్ళు చెప్పాను, ఎంసీఏ వాళ్ళు
ఫైనాన్షియల్ లిటరసీ మెటీరియల్స్ కూడా ఇచ్చారు ఇన్స్టిట్యూట్ అటు ఎంసీఏ వాళ్ళు, అవి వాళ్ళు కూడా ఇచ్చాం. తర్వాత NAAC ప్రిపరేషన్, నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్కి మన కాలేజ్ అప్లై చేసుకున్నప్పుడు అప్పుడు టీచింగ్ అండ్ అదర్ స్టాఫ్ వాళ్ళు చేసే శ్రమ కాంట్రిబ్యూషన్స్ చేశారు. కానీ NAACలో ఒక పర్టికులర్ సెక్షన్ మార్క్స్ ఓల్డ్ స్టూడెంట్స్ కాంట్రిబ్యూషన్స్ మీద బేస్ అవుతుంది. That may be in the form of donation as a corpus for establishing some asset or giving lectures to the present students like that, etc. ఈ రెండింటిని మేము గోల్డెన్ జూబిలీ టైంలో ఒక క్లాస్ రూమ్కి మా బ్యాచ్మేట్స్ అందరం కలిపి ఒక క్లాస్ రూమ్ డొనేట్ చేసాం. ప్రిన్సిపల్గా రూమ్ పక్కన గర్ల్స్ వెయిటింగ్ హాల్ 2. So that is a material donation. You can see it physically. But an intangible asset like a lecture. Suppose మా పాత లెక్చర్, మ్యాథ్స్ లెక్చర్, రిటైర్డ్ డిఆర్పి గారు రవీంద్ర ప్రసాద్ సార్, వారు సన్ అడ్వకేట్ విజయభాస్కర్, వారు ఇండియన్ కంపెనీ లా సర్వీస్, సెంట్రల్ సర్వీస్ లైక్ ఐఏఎస్ ఎట్సెట్రా, అది సెలెక్ట్ అయ్యి ఇక్కడ పార్లో ప్రాక్టీస్ నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వారు కూడా ఒకసారి వచ్చారు. నేను కూడా NAACలో, అలాగే బ్రహ్మారావు గారు స్టేట్ బ్యాంక్ GM చేశారు, వారు కూడా ఒకసారి వచ్చారు. లైక్ దట్ నాకు తెలిసి ఐ రెండు. ఇంకా సమ్ అదర్ సీనియర్ జెంటిల్ పీపుల్ లైక్ ప్రొఫెషనల్స్ ఆర్ అఫీషియల్స్ came and gave their contributions which helped the college to get good rating by the NAAC. సో అక్కడ కూడా కొద్దిగా నా వంతు. ఇంకా ఈ ఆస్పెక్ట్స్లో ఈ కాలేజీకి అటానమస్ కాలేజీగా NAAC మంచి రేటింగ్ వచ్చాక స్వయం ప్రతిపత్తి గల కాలేజీగా యూనివర్సిటీలో వాళ్ళ ప్రయత్నం చేస్తే అది మరి ఉన్న ట్రాక్ని బట్టి ఇచ్చారు వారు. అయితే ఒక అకాడమిక్ కమిటీని వీళ్ళు ఏర్పాటు చేయాలి. దాంట్లో స్థానికంగా ఓల్డ్ స్టూడెంట్స్ అయిన డాక్టర్ పాలడి వెంకటరావు గారు, ఇంజనీర్ నడిసిపల్లి శ్రీనివాసరావు గారు, ఎంటెక్ ఆర్కిటెక్ట్ అండ్ అడ్వకేట్ సూపర్ వెంకటరావు గారు, లేట్ సార్, అండ్ నా క్లాస్మేట్ డిగ్రీ బీకామ్ ఇంటర్ సీనియర్ ఇంటర్. Now he is no more senior advocate at the time also. Nagireddy garu, my old student and ex-principal and head of the department కూడా చేశారు. ప్లస్ కాలేజీ ప్రిన్సిపల్ ఎట్సెట్రా HOD. సో అటు యూనివర్సిటీ అఫీషియల్స్. ఈ అకాడమిక్ కమిటీ యూనివర్సిటీ పేపర్స్తో సంబంధం లేకుండా, సిలబస్తో సంబంధం లేకుండా, ఆ కోర్సులతో సంబంధం లేకుండా కొత్త కోర్సులు లేదా ఉన్న కోర్సుల్లో అదనం సిలబస్ మార్పులు, పేపర్ సెట్ చేయటం, పేపర్ వాల్యుయేషన్ చేయటం, రిజల్ట్ డిక్లేర్ చేయటం అనే ఒక మనకి ఈ కాలేజీకి అవకాశం వచ్చింది. నెక్స్ట్ మన కాలేజీ మొన్న పెద్దవాళ్ళు మాట్లాడినంటూ మేనేజ్మెంట్ డీమ్డ్ యూనివర్సిటీకి వెళ్ళే ఆలోచన ప్రయత్నాలు జరుగుతాయి. ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. సో ఈ అరగంట మీకు ఇప్పటి వరకు నేనేమి కాంట్రిబ్యూషన్స్ చేశానో చెప్పాను. నెక్స్ట్ నా వీడియోలో మరికొన్ని విషయాలు ఈ కాలేజీ గురించి నేను షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ.